నా పేరు మధుబాబు అండి. ఏం చేస్తారండి? నేను మార్కెటింగ్ ఫీల్డ్. ఎలాగుందండి ఇప్పుడు మీకు మార్కెటింగ్? మార్కెటింగ్ బాగానే ఉంది. గత ప్రభుత్వాలు ఎలాగుంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఎలాగుంది? అప్పుడైనా బాగానే ఉంది, ఇప్పుడైనా బాగానే ఉంది. రెండు ఒకేలాగా ఉంటాయి. అది వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందినాయి మీకు? అందినాయండి. ఏం అందినాయండి? మనకి రైతు భరోసా ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, అన్నీ అందినాయి. మాకు పిల్లలు లేరులే, మరి విన్నోళ్ళకి వచ్చినాయి. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీకు ఏం అందట్లేదు? మరి మాకేం అందలేదండి ఇంతవరకు. ప్రజెంట్ మన గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు కానీ గ్యాస్ బండ్ వచ్చిందండి, బియ్యం ఎత్తున్నారు. ఇంకేం వచ్చింది, ఇంకేం రాలేదు. వస్తాను. ఎలాగుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా తేడా? తేడా ఉందంటే రెండు ఒకటేలాగా చేశారు, బాగానే ఉంది. అది రెండు ఒకటేలాగా అంటే ఎట్లా చేశారు? ఆ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పెట్టి అభివృద్ధి అనేది ఆపేశారు, మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వచ్చారు కదా. అవును, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్లు వేసారు కొద్దిగా. అది ఆ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చారు, ఇప్పుడు ఇస్తామంటున్నారు, ఇంకా ఇవ్వలేదు. గ్యాస్ బండ్ ఒకటే వచ్చింది. అది ఏది బెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇది మంచిగా ఉంది? ఇంకా సంవత్సరం కూడా కాలేదుగా, అది చూడాలి. మన పేరు భారతి, గాజు భారతి. ఇస్తున్నారు, మాకేం పింఛన్ అది అందుతుంది. ఇస్తున్నారు, నెల నెలకే ఇచ్చిపోతున్నారు. ఎవరు వాలంటరీ వ్యవస్థ ఏం లేదుగా అమ్మ, మరి ఎవరు ఇస్తున్నారు? వాలంటరీ వచ్చింది పంచాయతీ ఆఫీస్ కాడ బడి చెప్పిద్ది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇక్కడ ఆడకల్లా ఇచ్చిపోయింది. ఎలా ఉందమ్మా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాలు ఎలాగుంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఎలాగుంది? ఏదైనా అంతేనయ్యా, ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. ఆయన చేసింది అదే, ఈయన చేసింది అదే, ఏమీ లేదు. అంతా బాగానే నడుస్తుంది. అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో మీకు 18,750 అవన్నీ ఈయన ఆ పెన్షన్ కానీ ఈయన ఇస్తున్నాడు, 4,000 ఇస్తున్నాడు. రాగానే పుస్తకాలకే ఇస్తారు, బియ్యం ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నాడు. ఏందో అనుకుంటున్నారు తీసేస్తారంట అయ్యి అని అనుకుంటున్నారు, కానీ ఇంత మటుకు ఏం తీసేయలే. బాగానే ఉంది అప్పటికి. మరి ఏం పడితే ఏమైంది ఎందులో ఉండదు చూస్తున్నాము. పడితే మనం ఏమన్నా దొంగతనంగా చెబుతలేదుగా, ఉండ ఏదో చూస్తున్నాం, ఇస్తున్నారు.